జీవితంలో ముద్రిపోయిన రోగాన్ని కూడా ఆయన బాగు చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సన్నిధిలోనికి కూడా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి సహోదరి సహోదర, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన రోగాలన్నీ కూడా ఆయన భరించాడు. సెలవులు అవునా, మానవుడికి వచ్చేటువంటి రోగాలన్నీ కూడా ప్రభు ఏం చేశాడు, ఆయన సెలవులో మోసుకొని వెళ్ళాడు. తెలుసా మీకు? ఆయన సెలవు మోసాడంటే అర్థం ఏంటి? ఒక మ్రాణును మోసుకొని వెళ్ళలేదు ప్రియులారా. మన పాప భారం అంతా కూడా దానిపైన ఉంటుంది ప్రియులారా. మన రోగాలన్నీ కూడా మోసాడు, మన వ్యసనాలు, మన దుఃఖాలు అవన్నీ కూడా ఆయన మోసుకొని వెళ్ళాడు ప్రియులారా. అందుకే ఆయన భుజం అంతా కూడా గాయమైపోయింది ప్రియులారా. అది మరి మోయలేనటువంటి బరువుగా మారిపోయింది ప్రియులారా. అయినా ప్రభు మోసాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా బిడ్డలు సుఖపడాలి, నా బిడ్డలు ఈ భయంకరమైనటువంటి నరకం నుండి వారు తప్పించబడాలనే ఉద్దేశంతో ప్రభు నీ బాధ, నీ యొక్క రోగాలన్నీ కూడా ఆయన భరించాడు. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. సో ప్రభు తానే స్వస్థపరచు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో మాట మనం చూద్దాం ప్రియులారా. 15:26 నిర్గమకాండములో ఎక్సోడస్ 15:26 చదవండి ప్రియులారా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని నడిచిన ఎడల అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానివ్వను. స్వస్థపరచు యెహోవాను నేనే. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది వాగ్దానం నమ్ముతూ ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడు, ఐగుప్తులు కలుగజేసిన రోగములలో ఏది నీకు రానివ్వను. ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సో ప్రభు సన్నిధిలో ప్రియులారా, ఆయన చూసే దేవుడు. రెండవదిగా నీ శ్రమను కూడా చూస్తూ ఉన్నాడు. నీ శ్రమను ఆయన తొలగించే దేవుడు. మూడవదిగా నీకున్న హింసను చూస్తూ ఉన్నాడు. ఆయన హింసలన్నీ కూడా తొలగించే దేవుడు. ఎక్కడైతే అవమానముతో ఏ స్థలంలో ఏదైనా తలదించుకొని ఉన్నావో, హింసను బట్టి ఆ స్థలమును నీ తలను పైకెత్తి నిలబెట్టగలడు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అదే చేశాడు ప్రియులారా. మూడోదిగా మనం చూసామేంటనగా, నీకున్నటువంటి శరీర అనారోగ్యాన్ని కూడా తొలగించే దేవుడు. దేవునికి మహిమకరునుగా అద్భుతమైన కార్యములు ఆయన చేసే దేవుడు. దేవునికి స్తోత్రాలు. అంతే గొర్రెల్ని అడవిలో కాసేవాడు. ఎంతో కాలం ఆ పరిచర్య చేశాడు. ఆ పరిచర్య చేస్తూ ఉండగానే ప్రభువును వెంబడించాడు. ప్రభు పైన అనేకమైన పాటలు రాశాడు. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. అవునా, ఈ రోజున మనం గిటార్ గాని సితార్ గాని అన్ని కూడా వాయిస్తూ ఉన్నాం. దీనికి కనిపెట్టింది ఎవరు తెలుసా? దావీదే. దేవునికి మహిమకరంగా ప్రభువును అప్రమితముగా ప్రేమించాడు సహోదరి సహోదర. అందుకే 23వ కీర్తన 1 వచనాల్లో ఆయనకున్నటువంటి ఆశ, ఆయనకున్నటువంటి తృష్ణ ఏంటిదో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఆ తృష్ణ ఏం చేసిందంటే అతను హెచ్చింపబడ్డానికి కారణమైంది ప్రియులారా. అతను హెచ్చింపబడ్డాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి సింహాసనం ఎక్కాడు. దేవునికి స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా తాను పట్టాభిషేకం చేయబడ్డాడు. ఎంత అద్భుతమైన కార్యం ఆయన చేశాడు మన దావీదు జీవితంలో ప్రియులారా. దావీదు అన్నడు కూడా ఊహించకపోవచ్చు. నేను గొర్రెల కాపరిని, వాసన వస్తూ ఉంటుంది. దావీదు వస్తే ఏం వాసన వస్తుంది? గొర్రెల వాసన. అవునా? ఆ భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది ప్రియులారా. కానీ దేవుడు అతన్ని హెచ్చించాడు. ఎక్కడికి? సింహాసనం పైకి. ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా తన పట్టాభిషేకం చేయబడిన తర్వాత 40 ఏళ్ళు తాను పరిపాలించాడు ప్రియులారా. దేశములో నెమ్మది ఉండింది, శాంతి సమాధానం ఉండింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. కాబట్టి మీరు ప్రభు యెడల ప్రేమ గలవారైతే ఆయన పాదము చెంత మీరు కనిపెట్టుకుని ఉండండి ప్రియులారా. దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి హృదయ వాంఛ ప్రభు పట్ల ఒక అద్భుతమైనటువంటి తృష్ణ దావీదు కలిగి ఉన్నాడు గనుక ఆ వాంఛ ఏం చేసిందంటే ప్రభు చూశాడు, అతన్ని హెచ్చించాడు. కాబట్టి దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో
అంతగా ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. సహోదరి సహోదరు, లవ్ ది లార్డ్ ద మోర్ అండ్ యూ విల్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలపైకి నువ్వు వెళ్ళగలవు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క మరి గిబియోన్ ప్రేయర్ మినిస్ట్రీ సంఘం ప్రియులారా, ప్రభువును ఎక్కువగా ప్రేమించండి. ద మోర్ యు లవ్ గాడ్ ద మోర్ యు విల్ బి ఎగ్జాల్టెడ్. మరి అంతగా ప్రభు ఉన్నతమైన శిఖరాలపైకి నడిపిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చివరిగా ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం ప్రియులారా. దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనములో, నీతి కొరకు ఆఖరి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు తృప్తి పరచబడతారు ప్రియులారా. ఈ రోజున ఈ యొక్క యానివర్సరీ సందర్భం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవునికి స్తోత్రం అనుకుంటున్నావేమో. చర్చికి వెళుతూ ఉన్నావు, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావేమో. నీకు సమస్య ఉందో అది ఆయన చూస్తూ ఉన్నాడు. అద్భుతం చేయగలడు ప్రియులారా. హన్నా శ్రమను దేవుడు చూశాడు ప్రియులారా. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజల యొక్క హింసను దేవుడు చూశాడు. నువ్వు పొందుతున్న హింస ఏంటిదో నాకు తెలియదు సహోదరి సహోదరు. ఏ విధంగా హింసించబడుతున్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆ హింసను ఆయన తొలగించగలడు. దేవునికి స్తోత్రాలు. మూడవదిగా ఆయన శరీర అనారోగ్యాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఎలాంటి బాధతో ఉన్నా కొన్నిసార్లు అనారోగ్యం పెట్టుకుని మన రోజున మరి ఒక దైవజనుడు మరణించాడు ప్రియులారా. ఆయన పేరు ప్రకాష్ గంట ప్రకాష్, కిడ్నీ ప్రాబ్లం, గంటా ప్రకాష్ గారు కదా. ఆయన ఇటీవల మరణించాడు. దేవునికి స్తోత్రాలు. ఎంతో అద్భుతమైన పరిచర్య చేసే ప్రియులారా. కాబట్టి ఆయన అంటే సంపూర్ణమైన ఒక పాస్టర్ కాదు ఆయన, కానీ ఒక ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తూ దేవుని పరిచర్యలో ముందుకు సాగాడు. అనేకులకు సువార్త ప్రకటించాడు. ఒక మంచి బైబిల్ టీచర్గా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన తన జీవితంలో ప్రియులారా కిడ్నీ వ్యాధితో ఎన్ని సంవత్సరాలు బాధపడ్డాడు? 25 years. సిల్వర్ జూబ్లీ చేసుకున్నాడు. సిల్వర్ జూబ్లీ ఆయన చేసుకున్నాడు ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సో ప్రభు అన్నాడంట, నీకేం కావాలంటే, ప్రభువా నేను అడగకముందు అన్నీ ఇచ్చేసావు, ఇంకేం అడగగలను నీకు? నువ్వు పెట్టావు. ఈ కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడ్డాడు. చివరికి ఆయన మరణించాడు ప్రియులారా. దేవునికి మహిమ కలిగింది. హల్లెలూయా. సో ప్రభు సన్నిధిలో గమనించింది ప్రియులారా, నీ జీవితంలో నువ్వు ఎలాంటి వ్యాధితో ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ బహుశా ఆ రోజు ప్రభు అడిగినప్పుడు ఆయన నన్ను స్వస్థపరచు ప్రభు అంటే దేవుడు స్వస్థపరచువాడేమో, అవునా? కానీ ఆయన అడగలేదు. ఈ రోజున నీ జీవితంలో నీ శరీరం నుండి బాధ ఇతరులకు చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతున్నామేమో సహోదరి సహోదర. దేవునికి చెప్పు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకున్న వ్యాధిని ఆయన తొలగించగలడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చివరిగా మనం చూసాము, హృదయ వాంఛను కూడా చూస్తూ ఉన్నాడు. చెక్క యొక్క హృదయ వాంఛను దేవుడు చూశాడు ప్రియులారా. అతని ఇంటికి రక్షణ వచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషం వచ్చింది. అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు ప్రియులారా. దావీదు తన జీవితంలో అంత ఉన్నతమైన స్థాయిలోనికి ఎదగడానికి గల కారణం ఏంటి ప్రియులారా? రావడానికి గల కారణం ఏంటంటే ప్రభు పట్ల తను కలిగి ఉన్నటువంటి తృష్ణ, ఆ వాంఛ అతన్ని నడిపించింది ప్రియులారా. ఒక గొర్రెల కాపరిగా తాను సింహాసనం ఎక్కడం పాసిబులేనా? ఇంపాసిబుల్ ప్రియులారా. కానీ దేవుడు సాధ్యము చేయగలడు. ఆయనను ప్రేమించినప్పుడు బహుగా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటనగా, ఈ క్రొత్త సంవత్సరములో గిబియోన్ ప్రేయర్ మినిస్ట్రీ అడుగు పెట్టి ఉంటుండగా ఇంకెక్కువగా ప్రభువును ప్రేమించండి. The more you will love God, the more God will take you to the higher standards. దేవుడు ఉన్నతమైన స్థాయిలో నేను తీసుకుని వెళ్తాడు. అందరు లేఖలు పడతాను పిల్లారా. ఒక్కసారి